నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టర్ 74లోని 12వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 12వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటల అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల అదుపులోకి రావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 27 ఫ్లోర్స్ ఉన్నాయి. 12వ అంతస్తులో చెలరేగిన మంటలను అదుపు చేయడం సిబ్బందికి ఛాలెంజింగ్ గా మారింది. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఢిల్లీలో నోయిడాలో ఉన్న ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 74లోని ఐవీ కౌంటీ అపార్ట్మెంట్ లో ఎగిసిపడుతున్న మంటలు ఒకసారి చూడొచ్చు. పెద్ద 27 అంతస్తుల భారీ అపార్ట్మెంట్స్ అవి. అందులో 12వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. కానీ ఫైర్ సిబ్బంది మాత్రం అంత ఎత్తున ఉన్న మంటలు అదుపు చేయడానికి చాలా శ్రమించాల్సి వస్తోంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇంత హై రైజ్ అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆర్పేందుకు అనువుగా లేవు. కానీ ఇలాంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించడానికి ఆర్పడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ నిబంధనలు ఏవి చాలా అపార్ట్మెంట్స్ అయితే పాటించవు. ఇలాంటి సందర్భాల్లో జనరల్గా ఫైర్ ఇంజిన్కి సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో వాళ్ళు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ 12వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో అంత ఎత్తుకు వాళ్ళు ఆ వాటర్ పంప్స్ కానీ ప్రెషర్ కానీ అంత దూరం వెళ్ళట్లేదు. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మంటలు ఆర్పడానికి.